మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 597. హలో ఫ్రెండ్స్, స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక 2 డేస్లో కంపెనీ ఓపెనింగ్ పెట్టుకుని ఆ రోజు నైట్ వసుకి నా మనసులో మాట చెప్తాను. తర్వాత వెంటనే వసుని పెళ్లి చేసుకుంటాను. సరేనా, నీకు మాటిస్తున్నాను అని వైష్ణవి చేతిలో చేతిని వేసి చెబుతాడు విరాస్. థ్యాంక్ యూ, ఇప్పుడు నా ఫ్రెండ్వి అని అనిపించుకున్నావు. సరే, రేపు మార్నింగ్ మనం నలుగురం కూడా ఒకసారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ డెకరేషన్ వర్క్ అంతా వర్కర్స్కి అప్పచెప్పి మిగతా వర్క్ కూడా చూద్దాం. అలాగే ఈరోజు నైట్ ఎంప్లాయీస్ అందరికీ కంపెనీ ఓపెనింగ్ అని మెయిల్ మార్క్ చేస్తే సరిపోతుంది. ఇంకా కొంతమంది బిజినెస్ విఐపీలని ఇన్వైట్ చేస్తే ఆ వర్క్ కూడా అయిపోతుంది. అవును, ఇంతకీ కంపెనీ ఓపెనింగ్ చేసేది ఎవరు అని వైష్ణవి అంటూ మళ్ళీ వెంటనే అవును కదా, ఇంకెవరు, నేను చూడు ఎలా అడుగుతున్నాను, వసు ఉందిగా అని అనగానే విరాస్ చిన్నగా నవ్వుతూ వసు మాత్రమే కాదు నువ్వు కూడా అని అనగానే వైష్ణవి విరాస్ వైపు అర్థం కాక చూస్తూ నేనేంటి అని అడుగుతుంది. ఎందుకంటే కంపెనీ ఓపెనింగ్ నువ్వు మరియు వసు ఇద్దరూ కలిసి చేస్తున్నారు అని చెప్పగానే వైష్ణవి షాక్గా విరాస్ వైపు చూస్తూ ఎందుకు విరాస్, వసు ఉంది కదా, తనతో చేయించు, నేనెందుకు అని అంటుంటే నిజం చెప్పాలంటే నేను ఈ కంపెనీ పెట్టిందే నీ గురించి వైషు అని విరాస్ చెప్పగానే నా గురించా అని ఆశ్చర్యంగా అంటుంది వైష్ణవి. అవును, నువ్వు ఇండియాలో ఉన్నావని నాకు తెలిసినప్పుడు అప్పుడే అర్థమైంది నీకు ఇండియా అంటే ఇష్టమని, అందుకే ఇక్కడ ఉండిపోయావని. అందుకే నీకోసమే నేను ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకున్నాను. నువ్వు కూడా ఇదే ఫీల్డ్ కాబట్టి తప్పకుండా నేను కంపెనీ పెడితే నువ్వు జాబ్ కోసమైనా నా దగ్గరికి వస్తావని అనుకుని కంపెనీ స్టార్ట్ చేశాను. అలాగే ఒకవేళ నువ్వు ఇండియాలోనే ఉందామని అంటే అప్పుడు నేను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోవాలని కంపెనీ అనేది స్టార్ట్ చేశాను. బట్ అన్నీ అనుకున్నట్టు జరగవు కదా వైషు, నువ్వు విక్రమ్ని పెళ్లి చేసుకున్నావు, కానీ తర్వాత ఈ కంపెనీ అనేది విక్రమ్కి అప్పచెప్పి నేను వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ నువ్వు రాక్షసివి, ఎక్కడ నన్ను కదలనిచ్చావు అని విరాస్ అంటుంటే వైష్ణవి మాత్రం ఇంకా షాక్లోనే ఉంటుంది. అంటే నా గురించి నువ్వు ఈ కంపెనీ స్టార్ట్ చేసావా అని వైష్ణవి అడుగుతుంటే అవును అని అంటాడు విరాస్. కంపెనీ రిక్రూట్మెంట్ చూసి నువ్వు ఇంటర్వ్యూకి వస్తే అప్పుడు నిన్ను సెలెక్ట్ చేసి నీకు తెలియకుండా నిన్నే కంపెనీ ఓపెన్ చేసేటట్టు చేపిద్దామని అనుకున్నాను. లేకపోతే నువ్వు వచ్చే వరకు కంపెనీ ఓపెన్ చేయకుండా అలాగే ఉంచుదామని అనుకున్నాను. కానీ రెండూ జరగలేదు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే, వదిలేసే. ఇప్పుడు నువ్వు వసు ఇద్దరు కూడా కలిసి ఈ కంపెనీని ఓపెన్ చేస్తున్నారు, అంతే, ఇంకా ఆర్గ్యూ చేయకు అని విరాస్ అనగానే వైష్ణవి మాత్రం మౌనంగా ఉండిపోతుంది. చూడండి మేడం గారు, మీరు మళ్ళీ ఏదో పరధ్యానంలోకి వెళ్ళిపోకండి, అదంతా అయిపోయిన గతం ప్లీజ్ అని అంటుంటే వైష్ణవి నార్మల్ అయ్యి సరే అయితే నేను వసు ఇద్దరం కంపెనీ ఓపెన్ చేస్తాము, కానీ ఒకసారి వసుని అడిగితే బాగుంటుంది, తను ఏమన్నా అని వైష్ణవి అంటుంటే వైషు నీకు వసు గురించి తెలుసు కదా, అసలు తను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ గురించి తప్పుగా అనుకోదు. ఇంకా నువ్వంటే తనకి చాలా అభిమానం. మార్నింగ్ నువ్వు బాధపడ్డావని తను కూడా చాలా బాధపడింది తెలుసా అని అనగానే అవునా, కానీ నేను కావాలని మార్నింగ్ అలా అనలేదు. నిజంగా నేను నార్మల్గానే హౌస్ వసుదా అని అడిగాను, కానీ నా గురించి తను చాలా బాధపడింది, రియల్లీ సారీ అని అంటుంటే సర్లే వదిలే వైషు, అవన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు మళ్ళీ నువ్వు వాటిని తలుచుకుని బాధపడ్డం ఎందుకు. అయితే రేపు మార్నింగ్ ఒకసారి కంపెనీ విజిట్ చేద్దాము, ఇంకా ఈ 2 డేస్ తర్వాత కంపెనీ ఓపెనింగ్ అనేది పెట్టుకుందాం, సరేనా అని అనగానే ఓకే అని నవ్వుతూ అంటుంది వైష్ణవి. కానీ నువ్వు నా కోసం మీ ట్రిప్ని క్యాన్సిల్ చేసుకోవడం నచ్చలేదు వైషు అని విరాస్ అంటుంటే బాబు ఇప్పుడు ఏమైంది, కావాలంటే నీకు వస్తారికి పెళ్ళైన తర్వాత నలుగురం కలిసి స్విట్జర్లాండ్కి వెళ్దాము, ఏమంటావు, ఎలాగో నీ హనీమూన్కి వెళ్ళాలి కదా అని వైష్ణవి చిన్నగా నవ్వుతూ అంటుంటే విరాస్ వైష్ణవి వైపు చిరుకోపంగా చూస్తూ నీ కళ్ళరి బాగా ఎక్కువైంది అని చిన్నగా నవ్వుతాడు. అయినా నాకొకటి అర్థం కావడం లేదు, నువ్వు వస్తాన్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఇంత భయపడుతున్నావేంటి, ఆ రోజు నాకైతే ఎంత డేర్గా ప్రపోజ్ చేశావు అని వైషు అంటుంటే విరాస్కి వైష్ణవికి ప్రపోజ్ చేయడం గుర్తుకొచ్చి అప్పుడు వేరు వైషు, అప్పుడు నేను నా గురించి నీకు తెలిస్తే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావన్న ఆలోచన లేదు,
అప్పుడు విరాసింహ వేరు. అప్పటి నా మైండ్ సెట్ కూడా వేరు. నిన్ను కలిసినప్పుడు నాకు ఎమోషన్స్, అలాగే ఈ ప్రేమ, వీటిపైన ఎక్కువ నమ్మకం లేదు. ఎలాగైనా నిన్ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, కానీ నీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే నెమ్మదిగా నాకు బంధాల విలువ, ప్రేమ విలువ ప్రతిదీ తెలిసి వచ్చింది. అప్పటి నుండి నా బిహేవియర్ అనేది నెమ్మదిగా చేంజ్ అవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు వసుకి చెప్పాలంటేనే భయం వేస్తుంది. నా గతం తన దగ్గర దాచి తనకి ప్రపోజ్ చేయడం తనని మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది వైషు. అందుకే నేను ఎప్పటికప్పుడు వెనకడుగు వేయాల్సి వస్తుంది. తను నా దగ్గర ఉన్నప్పుడు తనకి వెంటనే నేను తనని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాలని అనిపిస్తున్నా కూడా నా మనసుని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నాకు మాత్రమే తెలుసు. తను ప్రతిసారి ఐ లవ్ యూ విరాజ్ సార్ అని చెప్తున్న ప్రతిసారి కూడా ఐ లవ్ యూ టు వసు అని చెప్పాలని అనిపిస్తున్నా కూడా ఎందుకో ఆ మాట చెప్పడానికి కూడా నా గొంతు రావడం లేదు. ఎందుకంటే వసుకి పూర్తిగా నా గురించి తెలియదు కదా, అందుకే భయం వేస్తుంది వైషు అని విరాజ్ బాధగా అనేసరికి వైష్ణవి విరాజ్ చేతిని పట్టుకుని, నువ్వెందుకు బాధపడుతున్నావు విరాజ్? వసు చాలా మంచి అమ్మాయి. అయినా తనకి నీ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? అదంతా జరిగిపోయింది కదా. నువ్వే చెప్పావు ఇందాక, అప్పుడు వేరు ఇప్పుడు నువ్వు వేరు అని. నీలో ఎంత చేంజ్ వచ్చిందో నాకు తెలియదా? వసు నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. తప్పకుండా తను నీ గతాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. అయినా నీ గతం గురించి నాకు విక్రమ్కి తప్ప ఇంకెవరికీ తెలీదు. విలియమ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వసుకి నీ గతం గురించి చెప్పడు. ఇంకా నేను విక్రమ్ అస్సలు చెప్పము. ఇంకెందుకు భయపడుతున్నావు? ప్లీజ్ నువ్వు ఇటువంటి భయాలు పెట్టుకోకుండా నిరభ్యంతరంగా వసుకి నీ మనసులో మాట చెప్పు విరాజ్. ఇంకా లేట్ చేయకు అని అంటుంటే, చెప్తాను వైషు, నీకు మాట ఇచ్చాను కదా. ఇంకా తప్పకుండా కంపెనీ ఓపెన్ అయిన నైటే వసుకి నా మనసులో మాట చెప్తాను. తనని పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత నా గతం కనుక తనకి తెలిస్తే నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నా కూడా తనని నా నుండి అస్సలు దూరంగా వెళ్ళనివ్వను అని విరాజ్ అంటుంటే, ఒకవేళ వసు నీ నుండి దూరంగా వెళ్ళిపోదామని అనుకుంది అనుకో, అప్పుడు నేనే ఊరుకోను. తన్ని గురించి నీ గతం గురించి ఏం తెలుసుకుంటుందో నాకు తెలియదు, కానీ నేను చెప్పాల్సింది వసుతో అప్పుడు మాట్లాడతాను. ప్లీజ్ ఇంకా నువ్వు ఇటువంటి భయాలు పెట్టుకోకు. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తిని రానివ్వకు విరాజ్ అని వైష్ణవి అనగానే, సరే వైషు, ఇంకా నేను కూడా లేట్ చేయను. వసుకి నా ప్రేమ విషయం చెప్పి ఒక 1 మంత్లో వసుని మ్యారేజ్ చేసుకుంటాను, సరేనా అని అనగానే, ఇప్పుడు హ్యాపీగా ఉంది అని చిన్నగా నవ్వుతుంది వైష్ణవి. హ్యాపీగా ఉంది అనడం కాదు, రేపు కంపెనీ ఓపెన్ అయిన తర్వాత కంపెనీ బాధ్యతలు చూసుకోవాల్సింది నువ్వే అని విరాజ్ అనగానే, వాట్, నేనా అని ఆశ్చర్యంగా అంటుంది వైష్ణవి. అవును, ఎందుకంటే కంపెనీ సీఈఓ నువ్వే కాబట్టి అని చెప్పగానే, ఏం మాట్లాడుతున్నావు? నేను కంపెనీ సీఈఓ ఏంటి? నేనెందుకు కంపెనీ సీఈఓగా ఉంటాను అని వైష్ణవి అడుగుతుంటే, చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. నువ్వే కంపెనీ సీఈఓ, నేను విక్రమ్ కంపెనీలో పార్ట్నర్స్గా ఉంటాము. నాకు ఒకప్పటి వైష్ణవి రుద్రప్రేని చూడాలని ఉంది వైషు. నువ్వు చాలా టాలెంట్ పర్సన్వి, కానీ నీలో ఉన్న టాలెంట్ని మొత్తం నువ్వే స్పాయిల్ చేస్తున్నావు. ప్లీజ్ వైషు, నువ్వు ఒకప్పట్లాగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. నువ్వు ఇందాక అన్నావు చూడు, మావయ్య చనిపోవడం వలన నీ సపోర్ట్ అంతా ఎవరో లాగేసుకున్నారు అని. ఇప్పుడు నేను విక్రమ్ ఇద్దరం కూడా నీకు సపోర్ట్ ఇస్తాము. మళ్ళీ నువ్వు బిజినెస్లోకి అడుగుపెట్టు. తప్పకుండా నా వైషు మళ్ళీ సక్సెస్ వైపుకి దూసుకు వెళ్తుందనే నమ్మకం నాకుంది. అర్థమవుతుందా అని విరాజ్ అనగానే, వైష్ణవికి అప్పటికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే విరాజ్ షోల్డర్పై తన తలని పెట్టి, ఐఎమ్ రియల్లీ సారీరా, నువ్వు నన్ను పట్టించుకోవడం లేదేమో అని అనుకున్నాను, కానీ నా కోసం నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావని నేను అస్సలు అనుకోలేదు అని వైష్ణవి ఎమోషనల్గా మాట్లాడుతుంటే, నేను ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్నీ ఎప్పుడో ప్రిపేర్ చేయించాను వైషు, ఈ కంపెనీ సీఈఓ నువ్వే అని. ఇది నేను ఇప్పటికిప్పుడు తీసుకున్న డెసిషన్ కాదు. నా లైఫ్లో నేను వసు గురించి, నీ గురించి, వంశీ గురించి, మీ ముగ్గురు గురించి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను. వంశీ కూడా నాతో ఒకప్పట్లాగా ఫ్రెండ్గా ఉంటే వాడు కూడా మన కంపెనీలోనే నాతో పాటే వర్క్ చేస్తూ ఉండేవాడు. కానీ ఆ అదృష్టం నాకు లేదు అని విరాజ్ చిన్నగా అంటుంటే, ఎందుకు లేదు, నీతో కలిసి వర్క్ చేయాలని నాకుండదా అన్న వాయిస్కి విరాజ్ పక్కకు తిరిగి చూడగానే తన పక్కనే ఉన్న వంశీని చూసి
ఒక్కసారిగా షాక్ అవుతాడు విరాజ్. వంశీ విరాజ్ పక్కన కూర్చుని విరాజ్ షోల్డర్పై తల పెట్టుకుని, నేను కూడా నీతో పాటే నీ కంపెనీలోనే వర్క్ చేస్తాను అని వంశీ అనగానే విరాజ్ మాత్రం ఇంకా ఒక బొమ్మలాగా అలాగే కదలకుండా ఉండిపోతాడు. మరి వంశీ ఎప్పుడొచ్చాడు? ఇప్పుడు విరాజ్ రియాక్షన్ ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీళ్ళ ముగ్గురి ఫ్రెండ్షిప్ని చూడాలని అన్నారు కదా, సో లెట్స్ స్టార్ట్.